హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు అన్న. అవును నేను కూడా చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, ఏమంటారు? చెప్పాడు చేస్తానని, బెట్టింగ్ ప్రమోట్ చేస్తానని చెప్పాడన్న. అయితే ఇండియాలోనే బ్యాన్ చేయలేంది, నేను చేస్తే తప్పు ఏంటి? ది మోస్ట్ సెలబ్రిటీ అంటే ఇంకా వాడేగా నా ఉద్దేశంలో. ఇక మరి వాడు ఒప్పేసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంది బ్రో? ఇప్పుడు వాడు ఇన్ఫ్లుయెన్సర్ అంతే కదా. ఇన్ఫ్లుయెన్సర్ మీనింగ్ ఏంది? ఓ 10 మందిని మంచి వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు, మంచి వైపు ప్రభావితం చేసేవాడు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ప్రభావితం చేయడం. అదే కదా. ఒక 10 మందినో 100 మందినో ఒక 1,00,000 మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే వాడు ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే 1,00,000 మందిని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు వాడు మంచి పనుల ద్వారా. అంతే కదా. మనం చేసే ప్రతి మంచిని వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి మంచిని చెడుని రెండింటిని ఫాలో అవుతారు. టీనేజర్స్ అలా ఉన్నారు ఇప్పుడు. 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్ అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేని వాళ్ళందరూ ఇలాంటి కొంతమంది హీరోలను ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు హీరోలు చూడు ఏది పడతారు చేయరుగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారా స్టార్ హీరోలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వాళ్ళంత స్థాయి కాదు కానీ చెప్తున్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే. హర్ష సాయి అనేవాడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది ఒక చాలా వరస్ట్ థింగ్ అది. ఎందుకంటే పిల్లలు పాడైపోతున్నారు. అన్న కాదన్నా, అంటే గవర్నమెంట్ పాడైపోతారు. నేను చేయడంలో తప్పు ఏంటన్న క్వశ్చన్ అయితే వేసారు ఆయన. దాని గురించి ఏంటి? గవర్నమెంట్ బ్యాన్ చేయలేని దాన్ని నేను చేస్తే తప్పు ఏంటి అన్నది వేసారు. నేను కాకపోతే మరొకరు చేస్తారు కానీ చేయడం అయితే ఆగదు కదా. అదే నేనే చేస్తాను అన్నది అయితే ఒప్పుకున్నారు ఆయన. దాని గురించి ఏమంటారు? అంటే నేను గుట్టగా తిన్నాను, నువ్వు 10 మందికి చెప్పు తినమని అట్లా ఉంది. నేను మ్యాన్షన్ హౌస్ తాగుతాను, 10 మంది చెప్పు తాగమని. బెట్టింగ్ కూడా అలాంటిదే. బెట్టింగ్ కూడా అలాంటిదే. అంటే దానికంటే బెట్టింగ్ దానికంటే ఇప్పుడు 100 మంది చనిపోతున్నారు కదా. అంటే అది దానికి అడిక్ట్ అయిపోతే చచ్చిపోతారు. ఆస్తులు పోగొట్టుకొని జీవితాలను నాశనం చేసేసుకొని అది చాలా తప్పది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ అది అంత పెద్ద. ఇప్పుడు హర్ష సాయి ఈజ్ నాట్ ఏ స్మాల్ యూట్యూబర్. ఎంత పెద్ద యూట్యూబర్ మనకు తెలుసు కదా బ్రో. మరి అంత పెద్ద యూట్యూబరు, అంతమందికి సహాయం చేసే ఒక యూట్యూబర్, అంత మంచి పేరున్న యూట్యూబరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది అంటే తన స్థాయికి చాలా నీచమైనటువంటి పని. అది చాలా సోషల్ మీడియాలో లో పని అది తన స్టేచర్కి. అంతే కదా. తన స్థాయికి అది ఎంత నీచమైన పని అది. మొన్నే చిరంజీవి గారు డ్రగ్స్కి నో చెప్పండి, దానికి దూరంగా ఉండండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అవునా? సో అటువంటి వీడియోలు చెయ్యి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని నువ్వు వీడియో పెట్టగలసిందిగా పోయి నువ్వే 10 మందికి ఏమో బెట్టింగ్ చేయండి, బెట్టింగ్లో ఇది బాగుంది, ఇది యాప్ బాగుంది, ఇది వాడండి అంటే అసలు ఏంటది? దీని మీద నా ఇన్వెస్టిగేషన్ గారు కూడా కామెంట్ చేశారు. అసలు దీన్ని నిజంగా గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని సెలబ్రిటీస్ ఎవరైనా సరే, ఇటువంటి సెలబ్రిటీస్, ఎందుకంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరు కూడా వాళ్ళకి ఒక మినిమం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి వీటికి దూరంగా ఉంటారు. హర్ష సాయి గారికి అంత లో మైండ్ సెట్ కాబట్టి సో బెట్టింగ్ అతన్ని అంటే జస్ట్ బెట్టింగ్ గురించి అంటున్నా, మిగతా విషయాల గురించి తను ఏమంటలా. తను చాలా మంచి పని చేస్తున్నాడు, దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రమే అదొక అనుకుంటున్నా. అదొక మైండ్ సెట్, చాలా దిగజారిపోయినటువంటి మైండ్ సెట్ అది, ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది. అది దాని మీద నాకైతే ఆ విషయంలో తన మీద ఉన్న ఒపీనియన్ అది.